హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం వచ్చేసి స్టాండర్డ్ పార్ట్లో జీకేలో భాగంగా వ్యక్తులు, వారికి ఉన్న మారు పేర్లు, బిరుదులు నేర్చుకోబోతున్నాం. గమనించాలి, ఈ టాపిక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా చేస్తేనే కానీ ఈ యొక్క బిరుదులు అనేటివి అయిపోవు. అయితే ఇటీవల కాలంలో చాలా పరీక్షల్లో వీటి మీద కూడా బిట్లు రావడం మీరు గమనిస్తూనే ఉంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్, ఆంధ్రనాటక పితామహుడు ఎవరు? ధర్మవరం కృష్ణమాచార్యులు అని. ఈ విధంగా మనం సింపుల్ వేలో తక్కువ టైంలో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు ఈ క్లాస్లో నేను మీ ముందు ఉంచడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? అయితే గమనించవలసిన విషయం, ఈ చిత్రంలోని సన్నివేశాలు అనగా ఈ పాఠంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఓకేనా? ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఓకేనా? మీరు గమనించాలి. మొట్టమొదటిగా మీరు మన క్లాస్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి వీడియోలు చాలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అన్నీ కూడా కోడింగ్ రూపంలో ఉంటాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం క్లాస్లోకి వెళ్ళబోతున్నాం, మీరు సిద్ధంగా ఉండండి. ఓకే, గమనించాలి. ఇక్కడ టంగుటూరి ప్రకాశం, ఇక్కడ మనకు తెలిసిన పదాలని ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుందండి. ఇక్కడ మనకు తెలిసిన పదాలని ఉపయోగించడం జరుగుతుంది. టంగుటూరి ప్రకాశం గారికి మామూలుగా వన్ ఆఫ్ ద స్వీట్ ఏంటండి? కేసరి అనగా ఓకే, ఉప్మా రవ్వతో స్వీట్గా ఉంటుందండి. ఓకే, కలర్ అంటే ఒక రంగు పొడి వేసి కలర్ చేస్తారు, కేసరి. ఓకే, టంగుటూరి ప్రకాశం గారికి కేసరి ఇష్టం కాబట్టి ఆయనకి ఆంధ్ర కేసరిని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అల్లసాని పెద్దన. ఇక్కడ గమనించాలి, ఇక్కడ అల్లసాని పెద్దనలో అల్లం ఉంటుంది. అల్లం తిన్న పెద్దోళ్ళందరూ కూడా ఆంధ్రాలో కవితలు చెప్తాంటారంట. ఓకేనా? మీరు కూడా అల్లం టీ తాగినా, అల్లం తిన్నా కూడా ఏం చెప్తారండి? మీరు కూడా కవితలు చెప్తారని గుర్తుపెట్టుకోవాలి. అల్లం గుర్తురాగానే అల్లం తిన్న ప్రతి ఒక్కరు, అల్లం తిన్న పెద్దోళ్ళందరూ కూడా, లేకపోతే అల్లం టీ తాగిన పెద్దోళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? ఆంధ్రాలో కవితలు చెప్తున్నారని గుర్తుపెట్టుకోవచ్చు. గమనించాలి. కొద్ది నిమిషాలు ఇవన్నీ కూడా మీ మైండ్లో ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నా. గమనించాలి. మాడపాటి హనుమంతరావు, ఇది మీకే ఇస్తున్నా ఇది. నెక్స్ట్ వచ్చేసి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం అమర జీవుడయ్యాడు. అదందరికీ గుర్తుంటుంది, కోడింగ్ అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవైన వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు. నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం కృష్ణమాచార్యులు వచ్చేసి ఆంధ్ర నాటక పితామహుడు. ఆంధ్రాలో నాటకాన్ని ధర్మంగా వేసే వ్యక్తి ఎవరంటే కృష్ణమాచార్యులు అంట. ఆంధ్రాలో నాటకాన్ని ధర్మంగా వేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కృష్ణమాచార్యులే ఉన్నారన్న, ధర్మవరం కృష్ణమాచార్యులు. నెక్స్ట్ వచ్చేసి పర్వతనేని వీరయ్య చౌదరి. పర్వతం లాంటి వీరుడు ఎవరన్నా ఉన్నారంటే శివాజీ. ఆయన పర్వతం లాంటి వీరుడు అంటే పర్వతం అంటే ఒక వ్యక్తిని ఒక పర్వతంతో పోలుస్తున్నాం. పర్వతం లాంటి వీరుడు ఎవరన్నా ఉన్నారంటే అది శివాజీ. ఆంధ్రాలో ఉండే శివాజీ అని మనం చెప్పచ్చు. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. గమనించాలి. ఆంధ్రోద్యమ నాయక. ఇతని మామూలుగా ఓకేనా, ఇతను కాలేజ్ డేస్లలోనే వందే మాతర ఉద్యమంలో బయటపడిన వ్యక్తి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక కాలేజీ నుంచి ఒక వ్యక్తి ఆ కాలేజీ నుంచి బహిష్కరించబడతాడు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు అయిన వ్యక్తి. తర్వాత ఆయన ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఆయనతోనే దాదాపు గమనించాలి, ఆంధ్రాలో ఉద్యమం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఆంధ్రోద్యమానికి నాయకుడుగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. గమనించాలి. ఆంధ్రోద్యమ నాయక, ఆంధ్రోద్యమాన్ని గాడిలో పెట్టిన వ్యక్తి. ఆంధ్రోద్యమానికి నాయకునిగా ఉండి గాడిలో పెట్టిన వ్యక్తి ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. అందుకే ఆయనకు తిలకం దిద్దాలి కాబట్టి ఆంధ్ర తిలక్ అని పెట్టుకోవచ్చు. గాడిలో పెట్టాడు కాబట్టి దేని గాడిలో పెట్టాడు? గమనించాలి. ఆంధ్రోద్యమాన్ని గాడిలో పెట్టాడు కాబట్టి ఆంధ్రోద్యమానికి నాయకుడు అయ్యాడు. ఆయనకు తిలకం దిద్దాలి కాబట్టి ఆంధ్ర తిలక్ అని మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. గమనించాలి. ఆంధ్ర మహిళ ఏమయ్యా? ఆంధ్రాలో మహిళ ఎవరన్నా ఉన్నారంటే దుర్గాదేవి యొక్క ముఖాన్ని దేశానికి చూపిస్తున్నాం మనం. మన దుర్గాదేవి యొక్క ముఖాన్ని, దుర్గాబాయ్ దేశ్ముఖ్ తెలిసిందే, కానీ ఎలా ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఆంధ్రాలో ఎవరన్నా మహిళ ఉన్నారంటే, ఆంధ్రాలో ఒక మహిళ గురించి చెప్పాలంటే అది దుర్గాదేవి యొక్క ముఖాన్ని చూపించాలి. దుర్గాదేవి యొక్క ముఖాన్ని ఎవరికి చూపించాలి? దేశానికి చూపించాలి. దుర్గాబాయ్ దేశ్ముఖ్. నెక్స్ట్ వచ్చేసి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర రత్న. గమనించాలి. గమనించాలి. రాళ్ళు కాదు రత్నాలు అంటున్నారండి. ఇవి రాళ్ళు కాదు, దుగ్గి రాళ్ళు కాదు, దుగ్గి రత్నాలు. గమనించాలి. రత్నాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్ర రత్న.
నెక్స్ట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు ఆంధ్రాశ్రీ. ఈ స్త్రీ అనే ఒక వర్డ్ ఎక్కడ ఉపయోగిస్తామండి? ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు, గౌరవప్రదమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారి ముందు ఏం ఉపయోగిస్తాం? అల్లూరి గమనిస్తాం, స్త్రీ అని ఉపయోగిస్తాం. గమనించాలి, ఎవరైనా ప్రముఖ వ్యక్తి, ఓకేనా, అటువంటి మహానుభావుడు, అటువంటి ఉద్యమకర్త, అటువంటి సాహసోపేతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన అల్లూరి సీతారామరాజు అని అందరికీ తెలుసు. కాబట్టి ఆంధ్ర స్త్రీ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించవచ్చు, చెప్పవచ్చు. నెక్స్ట్ దేవులపల్లి ఆంధ్ర సెల్లి, దేవులపల్లి ఆంధ్ర సెల్లి. అలా గుర్తుపెట్టుకోవచ్చు. దేవునికి ఆంధ్రాలో ఒక చెల్లెలు ఉందంట అని గుర్తుపెట్టుకోవచ్చు. దేవులపల్లి ఆంధ్ర సెల్లి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర గాంధీ. ఇక్కడ విలవిల్లాడిపోవడం. ఆంధ్రాకు గాంధీ వస్తే ఆయన విలవిల్లాడిపోయాడంట గోపాలకృష్ణయ్య. ఎవరు? గోపాలకృష్ణయ్య విలవిల్లాడిపోయాడంట. ఆంధ్రాకు గాంధీ వస్తే విలవిల్లాడిపోయాడని గుర్తుపెట్టుకోవచ్చు. వావిలాల గోపాలకృష్ణయ్య అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మరొకసారి చెప్తున్నా, ఇది ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి టంగుటూరి ప్రకాశానికి ఏం ఇష్టం అండి? కేసరి ఇష్టం, ఆంధ్ర కేసరి. నెక్స్ట్ అల్లం తిన్న పెద్దోళ్ళందరూ కవితలు చెప్తున్నారు, ఆంధ్ర కవితా పితామహుడు. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రానికి అమరజీవుడయ్యాడు. నెక్స్ట్ ధర్మవరం కృష్ణమాచార్యులు, గమనించండి, ధర్మవరం కృష్ణమాచార్యులు గమనించండి, ఆంధ్ర నాటకం వేసేటప్పుడు చాలా ధర్మంగా వేసేవారంట. ఆంధ్రాలో నాటకం వేసేటప్పుడు చాలా ధర్మంగా వేసేవారు ఎవరు? కృష్ణమాచార్యులను గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం. పర్వతం లాంటి వీరుడు ఎవరంటే ఇంకా శివాజీ. పర్వతము లాంటి వీరుడు, పర్వతనేని వీరయ్య సోదరి, గమనించాలి, ఆంధ్ర శివాజీ. నెక్స్ట్ వచ్చేసి గాడిలో పెట్టిన వ్యక్తి, ఆంధ్రోద్యమాన్ని గాడిలో పెట్టాడు కాబట్టి గాడిచర్ల సర్వత్వరామును ఆంధ్రోద్యమ నాయక్ అంటారు. ఆయనకి తిలకం దిద్దారు, ఆంధ్ర తిలక్. నెక్స్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ వచ్చేసి ఆంధ్ర మహిళ. మీ యొక్క ఆంధ్రాలో ఎవరైనా మహిళ పేరు చెప్పమంటే మనం దుర్గాదేవి యొక్క ముఖాన్ని చూపిస్తాం. ఈమె మా యొక్క మహిళ, దేశానికి యొక్క దుర్గాదేవి యొక్క ముఖాన్ని చూపిస్తాం. ముఖం దుర్గాబాయి దేశ్ముఖ్. నెక్స్ట్ దుగ్గి రాళ్ళ కాదు, రాళ్ళు కాదనైనా రత్నాలు దుగ్గి రాళ్ళ గోపాలకృష్ణయ్య, దుగ్గి రత్నాల గోపాలకృష్ణ పెట్టచ్చు ఆంధ్ర రత్నాన్ని గుర్తుపెట్టుకోవడానికి. అల్లూరి సీతారామరాజు ముందు ఆయన విశిష్టమైన వ్యక్తి కాబట్టి ఆయన ముందు స్త్రీ అని పెట్టుకోవడానికి అర్హుడు, ఆంధ్ర స్త్రీ. అదేవిధంగా దేవులపల్లి ఆంధ్ర సెల్లి. అదేవిధంగా వావిలాల, ఆంధ్రాకు గాంధీ వస్తే విలవిల్లాడిపోయాడు, తన ప్రాణం విలవిల్లాడిపోయింది. వావిలాల గుర్తొస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా గోపాలకృష్ణ గుర్తుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి జొన్న విత్తుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ అని మామూలుగా ఎవరిని పిలుస్తామండి? గాన గంధర్వుడు అని పిలుస్తాం కదా, కాబట్టి ఈ జొన్నలు తెలుసు కదా, జొన్నలు తిన్న శేషగిరిరావు గారు, ఓకేనా, పాటలు పాడుతూ గాన గంధర్వుడు అయ్యారంట. జొన్నలు తింటే ఎవరైనా కూడా గంధర్వులు అవుతారు. ఈ విధంగా సాగర్ సార్ చెప్పిండని మీరు కూడా జొన్నలు తిని ఏమండి గంధర్వులు కావద్దని అంటున్నారు, నేను గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి జొన్నలు తిన్న వాళ్ళంతా గంధర్వులు కాలేరు. జొన్నలు తిన్న శేషగిరిరావు మటుకు గంధర్వుడయ్యాడు. నెక్స్ట్ వేమన ఆంధ్ర కబీర్, ఆంధ్రాకా బీరు వద్దు నాయన అంటున్నాడు వేమన పద్యాలు చెప్తూ. ఆంధ్రాక తమిళక కర్ణాటక కాదు, ఆంధ్రాక వీరు వద్దు నాయన అని అంటున్నాడు వేమన గారు. నెక్స్ట్ కళ్యాణం రఘురామయ్య, గమనించాలి, మామూలుగా రఘురామయ్య ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న కళ్యాణం ఎవరికి జరిగింది? రఘురామయ్యకు. సీతమ్మ అందాలు రఘురామయ్య వైన, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మామూలుగా ఈ యొక్క కళ్యాణం రఘురామయ్యకు ఎప్పుడు జరిగిందంటే నైట్ పూట జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. మామూలుగా ఎక్కువ పెళ్ళిళ్ళు నైట్ పూట. గమనించాలి, కళ్యాణం రఘురామయ్యకి ఎప్పుడు జరిగిందండి? నైట్ పూట జరిగింది కాబట్టి ఆంధ్ర నైటింగల్ అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, చాలా పాటలు ఇక్కడ కళ్యాణం గురించి, ఓకేనా, పాటలు గుర్తొస్తున్నాయి. మామూలుగా ఇక్కడ కళ్యాణం రఘురామయ్యకు కళ్యాణం ఎప్పుడు జరిగింది? నైట్ పూట జరిగింది, నైటింగల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి న్యాపతి సుబ్బారావు న్యాయంగా ఉంటానని సుబ్బారావు గారు భీష్మించుకొని కూర్చున్నాడంట. న్యాయంగా ఉంటాను అని సుబ్బారావు గారు భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ కొమ్మరాజు లక్ష్మణరావు. ఇక్కడ లక్ష్మణుడు అంటే లక్ష్మణుడు మనకు తెలుసండి. రాజుగారు లక్ష్మణునికి ఏం చెప్పాడంటే, రాజుగారు లక్ష్మణునికి, అయ్యా నువ్వు వెళ్ళి ఆంధ్రుల చరిత్రను తెలుసుకోపమ్మంటే ఆయన ఆంధ్రుల చరిత్రను
తెలుసుకోవడానికి పరిశోధన చేయడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే గ్రంథాలయంలోకి. ఎందుకంటే ఆ చరిత్ర గ్రంథాలు ఎక్కడ ఉంటాయండి? గ్రంథాలయంలో ఉంటాయి కాబట్టి. రాజుగారు లక్ష్మణరావు గారికి ఏం చెప్పారు? రాజుగారు లక్ష్మణునికి ఏం చెప్పారు? నువ్వు వెళ్ళి ఆంధ్రుల చరిత్రను తెలుసుకుని రాపు అంటే ఆయన పరిశోధించడానికి, ఆంధ్రుల చరిత్రను పరిశోధించడానికి ఎక్కడికి వచ్చాడు? గ్రంథాలయంలోకి వచ్చాడని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. గ్రంథాలయ పితామహుడు కొమ్మర్రాజు లక్ష్మణరావుని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహం వచ్చేసి ఆంధ్ర షేక్స్పియర్. ఇది కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్ర శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేసి యవన రాజ్యములో ఆయన రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి యవన రాజ్యంలో రాజ్యాన్ని స్థాపించేటప్పుడు కేవలం ఆంధ్ర భోజనమే చేసేవాడంట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు యవన రాజ్యంలో రాజ్యాన్ని స్థాపించేటప్పుడు కేవలం ఆంధ్ర భోజనమే చేసేవాడంట. ఇంకా ఆంధ్ర భోజనం చేసిన తర్వాత ఆయనకు పాటలు, సాహిత్యం ఎలా వస్తాయంటే, సాహిత్యం బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి సాహితీ సమరాంగన సార్వభౌమ అనే పేరు కూడా వచ్చింది. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారికి కూడా అక్కడ కోడింగ్ లేదు. ఆంధ్ర వైతాళికుడు, గద్దె తిక్కన, దక్షిణ భారత విద్యాసాగరుడు. ఓకేనా? ఈ విధంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఇంకా జొన్నలు తినే వాళ్ళంతా గాన గంధములు కాలేరు, జొన్న విత్తల శేషగిరిరావు మాదిరి. నెక్స్ట్ వేమన గారు ఆంధ్రాకా బీరు వద్దంటున్నాడు. నెక్స్ట్ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. మామూలుగా రాత్రి కూడా పాటలు పాడుతుంటారు కదా, గమనించాలి. రఘురామయ్యకు కళ్యాణం ఎప్పుడు జరిగింది? నైట్ పూట జరిగింది, నైటింగల్. నెక్స్ట్ న్యాయం కోసం పట్టుబడి సుబ్బారావు గారు భీష్మించుకొని కూర్చున్నాడు, గుర్తుపెట్టుకోవచ్చు. అసలు భీష్మించుకు ఎందుకు? ఎవరు? సుబ్బారావు గారు న్యాయం కోసం భీష్మించుకొని కూర్చున్నాడు. ఆంధ్ర భీష్మ. నెక్స్ట్ కొమ్మరాజు గారు, రాజుగారు లక్ష్మణుడికి ఏం చెప్పాడు? అయ్యా నువ్వు ఆంధ్ర చరిత్రను పరిశోధించమంటే ఆయన ఆంధ్రుల చరిత్రను పరిశోధించడానికి ఎక్కడికి వచ్చాడు? గ్రంథాలయానికి వచ్చాడు. ఎవరు? లక్ష్మణరావు గారు. ఎవరు చెప్తే? రాజు చెప్తే. ఏ రాజు? కొమ్మరాజు. నెక్స్ట్ వచ్చేసి పానుగంటి లక్ష్మీ నరసింహ గుర్తుపెట్టుకోమని. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు యవన రాజ్యాన్ని స్థాపించేటప్పుడు, గమనించాలి, యవన రాజ్యాన్ని స్థాపించేటప్పుడు కేవలం ఆంధ్ర భోజనం మాత్రమే చేసేవాడిని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సాహితీ సమరాంగన సార్వభౌమ. ఈ విధంగా మనం సింపుల్గా గుర్తు పెట్టుకున్నట్లయితే వీటిని చదివితే గుర్తుంటాయి, కానీ ఈ విధంగా నేర్చుకుంటే ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటాయని చెప్పుకుంటూ ఈ యొక్క పాఠం తర్వాత నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేసి, ఎందుకంటే ఈ యొక్క పారుపేలు బిదులు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఈ యొక్క పాఠం, ఈ యొక్క వీడియో మీరు గిన కొత్తగా చూసినట్లయితే ఇలాంటి వీడియోలు దాదాపు 120 వరకు ఉన్నాయి. ఈ వీడియోతో దాదాపు 123 వస్తాయి కాబట్టి ఇలాంటి వీడియోలు జీకేలో అమితంగా మనకు సాగర్ లిన్సీ వీడియోస్లు ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీగా మీరు ప్లేలిస్ట్లో ఈ యొక్క వీడియోలన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలానే అన్ని క్లాసులు ఉంటాయని చెప్తూ ఓకే, ఈ యొక్క క్లాసును ముగిస్తున్నాను. అంతవరకు నమస్కారం. ప్రేమతో మీ సాగర్.